ఆంధ్రప్రదేశ్లోని పాడి రైతులకు సహాయం చేయాలని జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటి ఫలిస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు డైరీల గుత్తాధిపత్యం నుంచి పాడి రైతులను విముక్తి చేయాలని ఆయన నిర్ణయించారు. ఆ వ్యూహంలోనే భాగంగా సహకార సంఘాలు కూడా పాడి రైతులకు ప్రయోజనాలు ఇవ్వాల్సినంత ఇవ్వటం లేదని అమూల్ వంటి ప్రసిద్ధి చెందిన దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన పాడి సహకార సంఘాన్ని ఇక్కడ తీసుకువచ్చి ఇక్కడ చాలా డిఫంక్ట్గా ఉన్న అంటే ఇప్పుడు పనిచేయకుండా మూలపడిన పాడి డైరీలు, అంతకుముందు విజయ డైరీ పేరుతోటి లేదా చిత్తూరు డైరీ అని విజయ డైరీ అని చాలా మంచి డైరీలు, ఆంధ్రప్రదేశ్ విజయ బ్రాండ్ బాగా ఫేమస్ ఉండేది, ప్రోడక్ట్ చాలా అద్భుతంగా ఉండేది. వాటిని తెలుగుదేశం నాయకులు కావాలని కాయిలా పడేలా చేసి ఒక్కొక్క ఆస్తి కాజేశారు. ఇప్పుడు అమూల్ రావటంతో ఆంధ్రప్రదేశ్లో పాడి రంగం మళ్ళీ పుంజుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో పాల ఉత్పత్తి గత 6 సంవత్సరాలలోనూ 26% వృద్ధిని నమోదు చేసుకుంది. 2016-17లో 1.21 కోట్ల టన్నుల పాల ఉత్పత్తి జరిగితే 2022-23 సంవత్సరాల్లో 1.54 కోట్ల టన్నుల పాల ఉత్పత్తి జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం సేకరించిన పాడి పశుగణాల సమాచారం ద్వారా, గణాంకాల ద్వారా తేలింది. ఈ కేంద్ర ప్రభుత్వమే కొద్ది రోజుల క్రితం దీనిని విడుదల చేసింది. దేశంలోని మొత్తం పాల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా 6.7%, అది 5వ స్థానంలో ఉంది. అది చాలా సంతృప్తికరమైన స్థానంలోనే ఉన్నదని చెప్పుకోవాలి. అలాగే కోడిగుడ్ల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. 20% వాటా, మొత్తం దేశంలో ఉత్పత్తి అయ్యే కోడిగుడ్లలో 20% కోడిగుడ్లు ఆంధ్రప్రదేశ్లోనే ఉత్పత్తి అవుతున్నాయి. అలాగే ఇక్కడ రాష్ట్రంలో కోడిగుడ్ల ఉత్పత్తి కూడా క్రమక్రమంగా పెరుగుతూ ఆశావహంగా ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటే తెలంగాణ 3వ స్థానంలో ఉంది. తెలంగాణది 12.77%, ఆంధ్రప్రదేశ్ 20%. దేశంలోని మొత్తం కోడిగుడ్ల ఉత్పత్తిలో 20% ఉంటే తెలంగాణది 12.77%. అలాగే మాంసం ఉత్పత్తిలో కూడా ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 4వ స్థానంలో ఉంది 2022-23 గణాంకాల ప్రకారము. ఇందులో గేదె మాంసం 12.5 లక్షల గేదె సంతతికి చెందిన దున్నపోతులనండి, గేదెలనండి వాటిని వధిస్తున్నారు. 2 కోట్లకు పైగా గొర్రెలను వధిస్తే వాటి మాంసాన్ని దేశంలో వాడుతున్నారు, కొంత ఎగుమతి కూడా అవుతుంది. అలాగే 52 లక్షల మేకలను కూడా ఇక్కడ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో వధిస్తున్నారు, దాని మాంసాన్ని వినియోగిస్తున్నారు 22-23 సంవత్సరంలో. అలాగైతే అయినా అప్పటికి మాంసం ఉత్పత్తిలో మంచి స్థానంలో ఉన్న వూల్ ఉత్పత్తిలో మాత్రం ఆంధ్రప్రదేశ్ క్రమక్రమంగా వెనుకబడిపోతున్నది. అంటే మాంసాన్ని ఉత్పత్తి చేసినంత మాంసానికి ఉపయోగపడే పశువులను పెంచుతున్నారు కానీ వూళ్ళకి ఉపయోగపడే పశువులను పెంచటం లేదు. అది గొర్రెలు కానీ గొర్రెలు పెంచట్లేదు. దానివల్ల వూల్ ఉత్పత్తి బాగా పడిపోయింది. ఒక దశలో ఆంధ్రప్రదేశ్ 7-8 లక్షల కేజీల వూలుని ఉత్పత్తి చేసేది కొన్ని సంవత్సరాల క్రితం. ఇప్పుడు దాదాపు అప్పుడు 11% ప్రొడక్షన్ ఉండేది దేశంలోనే 2014లో. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అది 0 స్థాయికి వచ్చేసింది. అంటే పశువుల పెంపకం తీరులోనూ మాంసానికి ఎక్కువ ధర రావటం వల్ల వూలుకి ఎక్కువ ధర లేకపోవటము, ప్లస్ అది లేబర్ ఇంటెన్సివ్ కార్యకలాపాలు కావటము, లేబర్ ఛార్జీలు పెరిగిపోవటం, ఇటువన్నిటి వల్ల వూల్ ఉత్పత్తి మీద రైతులు ఆసక్తి చూపట్లేదు.
దేశంలో 2022-23లో 33.61 మిలియన్ కేజీల వూలు ఉత్పత్తి అయింది. ఆంధ్రప్రదేశ్లో ఇది కూడా 16.84%, 5 సంవత్సరాలు పడిపోయిందండి. వూలు ఉత్పత్తి దేశవ్యాప్తంగా పడిపోతుంది, ఆంధ్రప్రదేశ్లో 0 స్థాయికి వచ్చేసింది. ఏది ఏమైనా మాంసం ఉత్పత్తిలో 2023లో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉంటే పశ్చిమ బెంగాల్ 2వ స్థానంలో ఉంది. రెండుకి పెద్ద తేడా లేదు. అలాగే మహారాష్ట్ర 3వ స్థానంలో ఉంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 4వ స్థానంలో ఉంది. ఇవి రెండు కలిసి 57.90% మాంసాన్ని ఎగుమతికి అందజేస్తున్నాయి, లేకపోతే దేశం అవసరాలకు ఉపయోగిస్తుంది. ఇది అంటే చాలా ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలు పునరుత్తేజం కల్పించడానికి, మైగ్రేషన్ తగ్గించడానికి, వ్యవసాయం లాభసాటిగా చేయడానికి, అనుబంధ వృత్తులను పెంచడానికి. అంటే ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే ఆక్వా రంగంలో అగ్రస్థానంలో ఉంది, ఫిష్ ప్రొడక్షన్ బాగుంది, రొయ్యల ప్రొడక్షన్ బాగుంది, ఇప్పుడు మాంసం ప్రొడక్షన్లో కూడా బాగానే ఉంది. ఇవన్నీ కూడా చాలా పాజిటివ్ ఇండికేషన్స్గా చూడాల్సి ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్ ఏ రంగంలోనూ అభివృద్ధి చేయటం లేదు, ఏ రంగంలో అభివృద్ధి చేయటం లేదు అనే విమర్శకు అసలు అర్థం లేని విమర్శ అది. ఎందుకంటే భవిష్యత్తులో ఆహార పదార్థాలకు గిరాకీ పెరిగే అవకాశాలు బాగున్నాయి. అంటే ఇన్కమ్ లెవెల్స్ పెరగటం వల్ల ఆ ఖరీదైన ఆహారాన్ని కొనడం, మాంసము, పాల ఉత్పత్తులు పెరగటం, వీటికి డిమాండ్ పెరుగుతుంది, వీటి రేట్లు పెరుగుతాయి, ఇది లాభసాటిగా వ్యాసంగంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుకని ఈ అమూల్ను ప్రవేశపెట్టి పాల ఉత్పత్తిని పెంచుతోంది, అలాగే పశుగణాల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నది, అందుకు రుణాలను విరివిగా ఇస్తున్నది, వడ్డీ లేని రుణాలు, ఇతర రుణాలు. వీటిని ఉపయోగించుకొని గ్రామీణ ప్రాంతంలో మహిళలు ముఖ్యంగా ఈ రంగంలోకి బాగా ప్రవేశిస్తున్నట్టున్నారు. గుజరాత్లో మొత్తం పాడి పరిశ్రమ ఇట్ ఈస్ డ్రివెన్ బై విమెన్, మహిళలే నడుపుతారు ఎక్కువ పాడి పరిశ్రమని. ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ పరిస్థితి అమూల్ తీసుకురావచ్చు. అంటే ఒక విజనరీ అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నము, అమూల్ తీసుకురావటము, అది సత్ఫలితాలను ఇస్తుందని చెప్పవచ్చు.